చకచక పరిణామాలు మారుతున్నాయి ఢిల్లీలో నిన్న ప్రధానమంత్రితో నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. అజిత్ దోవల్ కావచ్చు, అట్లాగే త్రివిధ దళాల అధిపతులు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చోవడం, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూర్చోవడం. ఆ కూర్చున్న తర్వాతన గో ఎహెడ్, మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, టెర్రరిజానికి ధీటైనటువంటి సమాధానం చెప్పడం కాదు, టెర్రరిజం అంతం లక్ష్యంగా మీరేం చేస్తారో చెయ్యండి అన్నటువంటిది నరేంద్ర మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం. ఇప్పటికే 42 లాంచ్ ప్యాడ్లు గుర్తించారు పీఓలియాలో. కానీ ఎప్పుడైతే భారత్ వాటి మీద స్ట్రైక్స్ చేస్తుంది, ప్రపంచమంతా కూడా భారత్ని అడ్డుపడదు, తప్పుపట్టదు అని తెలియగానే పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆ 42 లాంచ్ ప్యాడ్స్కి సంబంధించిన వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది పాకిస్తాన్ సరిహద్దుల లోపలికి అన్నటువంటి మాట వినబడింది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం అది కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి మరి లాంచ్ ప్యాడ్స్ మీద అటాక్ చేస్తారా, లేకపోతే వీళ్ళని తరలిస్తున్నారు కాబట్టి ఆ తరలించే దాని మీద అటాక్ చేస్తారా, లేదా తరలించిన స్పాట్స్ని ట్రాక్ చేసి ఉంటారు కాబట్టి దాని మీద అటాక్ చేస్తారని తెలీదు. ఫైనల్గా ఏం చేస్తారని ముందు చెప్తే అవతలోడు అలర్ట్ అవుతాడు కాబట్టి ఏం ముందు చెప్పరు. పూర్తి స్వేచ్ఛ మాత్రం సైన్యానికి ఇవ్వబడింది. దానికి తోడు సంపూర్ణంగా నిర్ణయం తీసుకునే అధికారం కూడా మిలిటరీకి ఇచ్చారు కాబట్టి ఆ త్రివిధ దళాలు కలిసి ఒక ఫైనల్ ఏం చేస్తారో యాక్షన్ చేసి చూపెడతారు. ఇదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ తొలిసారి ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళటం, అక్కడ సుమారు గంట సేపు భేటీ అవ్వడం సంచలనం సృష్టించింది. దాంతో సరే కొంతమంది ఆర్ఎస్ఎస్ క్లియరెన్స్ ఇచ్చింది మోడీకి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేబీ అక్కడ రక్షణ రహస్యాలు అయితే చెప్పరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మొన్ననే చెప్పారు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలి, ఇది మేము కోరుకుంటున్నాం. ధర్మం దారి తప్పినప్పుడు ఆ ధర్మాన్ని అంతం చేయాలనుకునేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి, ఇదే భగవద్గీత చెప్పిందంటూ మోహన్జీ భగవత్ మొన్ననే మాట్లాడారు. కాబట్టి అక్కడ అవతల వాళ్ళ చావే కోరుకుంటారు, ఆయన తీవ్రవాదం చావే కోరుకుంటారు, పాకిస్తాన్కి దెబ్బే కోరుకుంటారు. ఆ సందర్భంలో తమ సంస్థకి సంబంధించిన అభిప్రాయం చెప్పడానికి మోడీ దగ్గర కలిసి ఉండొచ్చును, సంఘీభావంగా మీరేం చేసినా మేము తోడుంటాం అన్నటువంటిది. అదే సందర్భంలో దేశంలో ఈ సందర్భంలో ఇప్పుడు నేను మ్యాంగ్లూరు లాంటి చోట్లన వాడెవడో రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తే జనం కొట్టి చంపారు, 15 మంది అరెస్ట్ అయ్యారు కూడా. అయినా కూడా వాళ్ళు ధైర్యంగా మేము భారతీయులు అని సగర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది రేపు పొద్దున ఈ దేశంలో ఇప్పటికే కొంతమంది అంతర్గత ద్రోహులు ఉన్నారు కదా, వాళ్ళు పాకిస్తాన్ జిందాబాదులు లేకపోతే ఇక్కడ మత కలహాలు సృష్టించే ప్రయత్నం ఉంది. అట్లాంటి చోట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకి చెప్పడం, ఈయనకి చెప్పడం అయినా జరుగుండొచ్చు కదా. బట్ ఓవరాల్గా అయితే అడుగులు చకచక పడుతున్నాయి.